దేవుడు ఏమై ఉన్నాడో యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. మన దేవుడు మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నాడంటే వాక్యమైనటువంటి దేవుడు. ఈ వాక్యమైనటువంటి దేవుడు ఏం చేశాడంటే 14వ వచనంలో చూడండి, వాక్యమైనటువంటి దేవుడు ఏమయ్యాడంట, ఆ వాక్యం ఏమైందంటాడు, శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మొట్టమొదటిగా దేవుడు ఏమైనాడు, వాక్యమైనాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను చెప్తూ 2వ వచనంలో అంటాడు, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఎవరాయనండి ఆది యందు దేవుని యొద్ద ఉన్నది? కలగజేశాడు. చూడండి కీర్తనలు 8వ అధ్యాయం 4వ వచనం, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. కీర్తనకారుడు ఏమంటున్నాడు, 3వ వచనం చదువుదాం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. చూసారా ఏమంటున్నాడు, మొట్టమొదటిగా ఏం కలుగజేశాడంట, ఆకాశములను. ఎన్ని ఆకాశాలు ఉన్నాయి తెలుసా? మూడు ఆకాశాలు ఉన్నాయి. సరే అవి మన ఇప్పుడు అవసరం లేదు. అపోస్తలుడైన పౌలు గారు 2వ కొరింథీ 12వ అధ్యాయం అంటాడు, నేను 3వ ఆకాశాన్ని పోయి ఒక మనిషిని చూశానంటాడు. అంటే ఎన్ని ఆకాశాలు ఉన్నాయి మనకు ఇప్పుడు? కనుక దేవుడు కలుగజేసినటువంటి ఆకాశములను, తర్వాత అంటాడు చంద్ర నక్షత్రములను నేను చూడగా, ఇక్కడ అన్నాడు నీవు కలుగజేసిన చంద్ర. కనుక మొట్టమొదటిగా సృష్టి యావత్తును, భూమి ఆకాశాలను ఆయన ఏం చేశాడు, సూర్యచంద్రులను ఆయన ఏం చేశాడు, కలగజేసినట్లుగా చూస్తాం. అందుకనే యోహాను భక్తుడు అంటున్నాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా ఆయన లేకుండా ఏది కలగలే. అందుకనే ఆయన అన్నాడు మొట్టమొదటిగా చంద్ర నక్షత్రాలను, సూర్యచంద్రులను ఆయన కలగజేసినట్లుగా, భూమి ఆకాశాన్ని కలగజేసినట్లుగా చూస్తాం. అయితే మన జీవితాల్లో మనకేం కలిగజేశాడు ఆ దేవుడంట. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. చూడండి, ఇది మీ వలన కలిగినది. అంటే ఎవరి వలన కలిగింది రక్షణ? ఎవరి వల్ల కలిగిందండి? యేసుక్రీస్తు ప్రభు ద్వారానే. అందుకే అన్నాడు మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అపోస్తలుడైన పౌలు పేతురు భక్తుడు అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, మరి ఎవని వలనను రక్షణ కలదు. కనుక ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము, కానీ ఈ నామమునే మనము రక్షణ. అంటే యేసుక్రీస్తు ప్రభు నామములో ఏం పొందామండి? రక్షణ దొరికింది. కీర్తనలు 146:3 అంటాడు, రాజుల చేతనైనను నరుల చేతనైనను ఏం కలగదు? రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. కనుక మన జీవితాల్లో రాజుల చేత కానీ ఇంకా నరుల చేత కూడా ఏం కలగదు అంటాడు, ఈ రక్షణ అనేది కలగదు అని చేస్తాడు. కనుక ప్రభు ద్వారా మనకిచ్చినటువంటి రక్షణ మోషే ద్వితీయోపదేశకాండం 33:29 అంటాడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. అంటే చూడండి, గొప్ప రక్షణ, గొప్ప భాగ్యం ఇచ్చాడు. యెహోవా రక్షించినటువంటి నిన్ను పోలినవాడు ఎవడు. కనుక మన జీవితాల్లో ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఎంతో గొప్పది. చూడండి, ఆనాడు పాత నిబంధన కాలంలో మరి ఇశ్రాయేలు ప్రజలు సౌలు కాలంలో చూస్తే వాళ్ళు గొలియాతును చూసి ఎంతో భయపడిపోతున్నారు. వానితో యుద్ధం చేయడానికి ఎవరు ముందుకు రావట్లే. ఆ సమయంలో ఎవరు తెగించారంటే దావీదు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలే. తన ప్రాణాన్ని ఏం చేశాడు, పోయినా పర్వాలేదు అనుకున్నాడు. గొలియాతుతో ఏం చేశాడు, యుద్ధం చేసి వాడిని ఏం చేశాడు, వాని యుద్ధంలో చంపి ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏం కలిగించాడు, గొప్ప రక్షణ. అదే తెలియజేస్తూ ఉంటాడు యోనాతాను సౌలుతో ఈ మాట చెప్తూ ఉంటాడు. చూడండి 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం.
అందరు చదివితే బాగుంటుంది. అతడు, అందరూ తీయండి బైబిల్స్, 19వ అధ్యాయం 5వ వచనం. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలుకందరికీ, చాలండి, ఇశ్రాయేలుకందరికీ ఏం కలుగజేశాడు దావీదు? గొప్ప రక్షణ. ఎట్లా దొరికింది? తన ప్రాణాన్ని పోయినా పర్వాలేదు అనుకున్నాడు. ప్రాణానికి తెగించి గొల్యాతుతో ఏం చేశాడు? పోరాడి గొల్యాతును హతమారుస్తూ వచ్చాడు. నా తలంపు ఏంటంటే దావీదు కంటే గొప్పవాడు పరమ దావీదు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. తన ప్రాణాన్ని మన కొరకు ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టి మనల్ని ఏం చేశాడు? రక్షిస్తూ వచ్చాడు. అందుకని చూడండి, ఒక మాట అంటాడు, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఏమంటాడు? 7వ వచనం. నీతిమంతుని కొరకు ఒకడు చనిపోత అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, చూసారా ఎలాంటి సమయంలో మన కొరకు చనిపోయాడండి? పరమ దావీదైనటువంటి యేసు ప్రభువారు పాపులమై ఉండగానే మన కొరకు ఏమయ్యాడు? చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. కనుక పరలోకములో ఉన్నటువంటి లెక్కింపలేని సమూహం అంట ఆయన ఎదుట నిలబడి ఇలా ఆరాధన చేస్తున్నారు. 7వ అధ్యాయం చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు. వాళ్ళు సరే 10వ వచనం ఒకటి చదువుకుందాం. 10వ వచనంలో ఏమంటారు వాళ్ళు? సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని. చూసారా, పరలోకంలో ఉన్నటువంటి వారు కూడా ఆయనను ఆరాధిస్తున్నారు. ఏమని? మా రక్షణకై స్తోత్రం. ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడు! కనుక శత్రువును ఓడించాడు, సాతానును సిలువలో ఓడించాడు, వాడిని చితకదొక్కించాడు, వానిపై విజయాన్ని పొందుతూ వచ్చాడు. కనుక ఉదయకాలం ఆయన ద్వారా ఏం కలిగిందండి? మన వలన కలిగింది కాదు, రక్షణ ఎవరి వలన కలిగింది? అందుకే అన్నాడు పౌలు భక్తుడు, ఇది మీ వలన కలిగినదే కాదు. రక్షణ అనేది ఎవరి ద్వారా కలిగిందంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా. రెండవదిగా చూద్దాం ఆయన ద్వారా ఏం కలిగింది. అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆయన నామమందలే విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత. రెండవదిగా ప్రభువు ద్వారా మనకి ఏం కలిగిందంటే ఇక్కడ అన్నాడు, ఆయన వలన కలిగిన విశ్వాసమే. ఏం కలిగిందంటే ఆయన ద్వారా మనకు విశ్వాసం. మనదా? కాదు. అందుకనే కీర్తన 21వ అధ్యాయంలో దావీదు ఒక మాట అంటాడు. చూడండి, కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం. దావీదు తన జీవితంలో ఎప్పుడూ విశ్వాసం కలిగి ఉన్నాడు. 9వ వచనం. ఎలాంటి సందర్భంలో దేవుడు విశ్వాసాన్ని పుట్టించాడు? 22వ అధ్యాయం 9వ వచనం. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి వద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా. ఇక్కడ ఒక మాట అన్నాడు, నీవే కదా నాకు. అంటే విశ్వాసం ఎవరి ద్వారా కలిగిందండి? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. మడుగా రక్షణ ఆయన ద్వారా కలిగింది. రెండవది విశ్వాసము కూడా ఆయన ద్వారా కలిగింది. కానీ మన జీవితాల్లో ఈ విశ్వాసం ద్వారా ఎటో దేవుడు మన పట్ల కార్యాలు చేస్తూ ఉంటున్నాడు. మూడవదిగా మనం చూడండి, ఇక్కడ కీర్తనల గ్రంథంలో దావీదు 139వ కీర్తన 13-14లో ఒక మాట అంటాడు. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 13-14 వచనాలు చదువుదాం. నా అంతరింద్రియములు నీవే ఏం కలుగజేశాడంట? మన అంతరింద్రియాలు. తర్వాత అంటాడు, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. తర్వాత 14వ వచనం, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా
ఇది ఏమంటాడు? మూడోదిగా మనల్ని ఆయన ఏం చేశాడంటే కలుగజేశాడు, మనల్ని పుట్టించాడు. 103వ కీర్తన 3వ వచనంలో అంటాడు, ఆయనే మనలను పుట్టించెను అని చెప్తాడు కదా కీర్తనాకారుడు. కనుక ఇక్కడ అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు, అందును బట్టి నేనేం చేస్తాను నీకు కృతజ్ఞతాస్తుతులు, నీ కార్యములు ఆశ్చర్యకరములు అంటాడు. దేవుని కార్యాలు ఎలాంటి అంటే, మనము చూడండి, గుండె ఎలా కొట్టుకుంది, ఎప్పుడు గుండె ఆగిపోతే ఏమవుతుందండి? చనిపోతాం. ఆయన ఏది ఎక్కడ ఉంచాలో మన అంతర్యాల్లో అవయవాలన్నీ నిర్మిస్తూ వచ్చాడు. ప్రతి దాన్ని అవయవాన్ని ఎక్కడ ఉంచాలో ఉంచుతూ వచ్చాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము, అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు. మూడవదిగా ఆయనే మనల్ని కలగజేసినట్లుగా చూస్తాం. నాలుగవదిగా చూద్దాం, ఆయన ద్వారా ఏం కలిగిందంటాడంటే, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననది. ఇక్కడ అంటాడు, ఒక మాట అంటాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం. ఆయనను బట్టి ఏం కలిగిందంటాడు? ధైర్యం కదా. అందుకని దావీదు 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం అంటాడు, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడంటే ధైర్యం. మనల్ని బట్టి అయితే భయం కలుగుతుంది, కానీ దేవుని బట్టి ఏం కలిగిందండి? ధైర్యం కలుగుతూ వచ్చింది. అందుకని దావీదు అంటాడు, ఇక్కడ అన్నాడు, ఆయనను బట్టి మనకేం కలిగిందన్నాడు? ఆయనను బట్టి మనకు ఈ లోకంలో ధైర్యం. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి కదా? శద్రకు మేషకు అబేద్నెగోలు రాజును ఏమని పిలిచారో తెలుసా? నెబుకద్నెజరు అన్నారు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం వాళ్ళకు? ఆయనను బట్టి వచ్చింది. విశ్వాసం ఉంచారు, ఆయన మీద నమ్మకం ఉంచారు. వాళ్ళు ఒక మాట అన్నారు, మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ధైర్యం వాళ్లకు. కనుక ఆయనను బట్టి మనకేం కలిగింది ఈ లోకంలో? ధైర్యం. అందుకనే ఈ ఉదయకాలం, ప్రభువా నిన్ను బట్టి నాకు ఈ లోకంలో ధైర్యం. ఐదవదిగా చూద్దాం, ఆయనను బట్టి కలిగింది ఏంటంట. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమును మోషే ద్వారా అనుగ్రహింపబడను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా. చూసారా, ధర్మశాస్త్రము ఎవరి ద్వారా అనుగ్రహించబడ్డది అంటాడు? మోషే. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ద్వితీయోపదేశకాండం ఒక మాట 19వ అధ్యాయం. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 21వ వచనం. ధర్మశాస్త్రం ఏమంటుందంట? ద్వితీయోపదేశకాండం 19:21. నీవు ఎవరిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు మీకు ఇది ధర్మశాస్త్రం చెప్పుతుంది. పాపం చేసిన వాడు చావవలసిందే, పాపం చేసిన వాడు శిక్ష విధించబడుతుంది. అందుకని అన్నాడు, ధర్మశాస్త్రం మోషే ద్వారా కలిగిందంట, యేసుప్రభు ద్వారా ఏం కలిగిందంటాడు? కృపయో సత్యము. ఒక సందర్భంలో ఒకసారి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ మధ్యలో నిలబడుతూ వచ్చింది. అప్పుడు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు ఏమన్నారు? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో ఉంది, నువ్వేం చెప్తావు? అప్పుడు అక్కడ కృప సత్యం రెండు ఉన్నాయి. కృప ఎవరండి? సత్యం అంటే యేసుప్రభు వారు. కృప అంటే ఆయన ఉచితముగా ఆయన శిక్షింపకుండా విడిచిపెట్టడమే కృప అక్కడ. అందుకనే కృపయు సత్యమును ఏమంటాడు? యేసుక్రీస్తు ద్వారా కలిగెను. సత్యమైంది అక్కడ యేసుప్రభు వారు ఆ యొక్క వాళ్ళతో అంటాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అంటే అందరూ వెళ్ళిపోతూ వచ్చారు. కనుక మన శిక్ష యేసుప్రభు వారు, సత్యమైనటువంటి యేసుప్రభు వారు శిలువలో ఆయన ఏం చేశాడంటే కృప ద్వారా మన శిక్ష యావత్తును భరిస్తూ వచ్చాడు. ఉదయకాలం ప్రభుని ఆరాధించడానికి వాస్తవానికి మనం మరణానికి పాత్రులం, నరకానికి పాత్రులం, శిక్షకు పాత్రులం. రెండవ దొంగ అంటాడు, మనము చేసిన దానికి ప్రతిఫలము అనుభవించుతున్నాం. ఈయనైతే ఏ తప్పిదము చేయలేదు, కానీ మన జీవితాల్లో మనం ఎన్నో చేస్తాం. మన శిక్ష యావత్తు ఎవరు భరించారండి?
యేసుక్రీస్తు ప్రభువారు తన వీపు మీద శిలువలో మోసుకొని పోతూ వచ్చాడు. అందుకనే కృపయు సత్యమును, ఒకవేళ కృప సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగి ఉండకపోతే మనం ఏమైపోయే వాళ్ళము? ఆ స్త్రీ వలె మనం కూడా దేనికి ఏమైపోయే వాళ్ళం అంటే మరణానికి పాత్రలంగా ఉండాం. యేసు ప్రభువారు మధ్యలో అడ్డుగా వచ్చి ఆయన ఏం చేశాడు? కృపా సత్య సంపూర్ణుడిగా మధ్యలో నిలబడి, అమ్మా నిన్ను కూడా నేను శిక్షింపను అని చెప్పి ఆమెను విడిచిపెట్టి దేవుడు మన శిక్ష యావత్తును తన కుమారుడి మీద వేసినాడు. చివరిగా చూడండి, ఆయన ద్వారా ఏం కలిగిందంటాడంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి, యేసు ప్రభువారు చెప్పే మాట ఇది. తండ్రి కలుగజేసినటువంటి పరలోకమును గురించి అంటాడు. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి, కనుక ఎవరి ద్వారా కలిగింది పరలోకం? ఎప్పుడైనా పరలోకం మన కొరకే. ఇంకేమన్నాడు? నరులను చూసి నేను ఎవరి కొరకి పరలోకం అండి? మన కొరకే పరలోకాన్ని కలుగజేసినాడు. కనుక ఈ పరలోకం గురించి ఎక్కువగా తెలుసుకోవాలంటే సాధు సుందర్ సింగ్ గారి పరలోక దర్శనాలు అనే బుక్ ఉంటుంది, చదవండి. ఎక్కువగా పరలోకం గురించి వివరిస్తూ వచ్చాడు. పరలోకంలో ఈర్ష్య ఉండదంట. పరలోకంలో ఏముండదండి? అసూయ ఉండదంట. పరలోకంలో తగాదాలు ఉండవు. పరలోకంలో బీపీ షుగర్లు ఉండవంట. పరలోకంలో కొట్లాటలు ఉండవు. పరలోకంలో సూర్యచంద్రులు నక్షత్రాలు ఉండవు. రాత్రి అని అక్కడ అసలే ఉండదు. కనుక పరలోకంలో ఎంత మంచిది. ఆయన ఒక పాట రాశాడు, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. ఏంటిది? ఇది పరలోకం. కనుక ఎప్పుడైనా పరలోకాన్ని బట్టి దేవుని స్తుతించావా? ఈనాడైనా ప్రభువా నువ్వు నాకు పరలోకాన్ని కలగజేశావు. అందుకనే ఒక మాట అన్నాడు ఆ గొర్రెలతో. ఏమన్నాడు? జగత్తు పునాది. ఒక మాట అంటాడు, ఏమన్నాడు? 25:31లో, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. ఎంత మంచి పరలోక రాజ్యం. అందుకన్నాడు, ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి నేనేం చేశాను? ఏనైనా పరలోకాన్ని బట్టి ఆనందించావా? పరలోకాన్ని బట్టి స్తుతించావా? ఎంత మంచి ఆ పరలోకంలో ఎన్ని సమస్యలు ఉండవు. అక్కడ ఎలాంటి అక్కడ ఏమన్నాడు? భోజనము పానము ఉండదు. ఆకలి దప్పులు లేనటువంటిది రాజ్యం. మరణము లేదు, దుఃఖము లేదు, కన్నీళ్ళు లేవు. అక్కడ నీకు సమస్యలు ఉండవు కదా. ఎల్లప్పుడూ ఆనందమే. ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తాం. కనుక ఎంత మంచి రాజ్యము ఆ పరలోకమును బట్టి ఆయన కలుగజేసింది. చివరిగా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి, ఇక్కడ యేసుక్రీస్తు మూలముగా అన్నాడు. నేను చెప్పే తలంపు ఏంటంటే, ఆయన ద్వారా మనకి ఏం కలిగిందంటే జయము కలిగింది అని. పౌలు భక్తుడు అంటున్నాడు, మనకు జయము అనుగ్రహించుచున్న ఎట్లా జయం అంటాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా. ఈ లోకంలో మనం ఏదైనా జయించామంటే లోకాన్ని జయించాం అని అన్నాడు కదా. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అంటాడు. కానీ మనంతటా మనం లోకాన్ని జయించలేం, మన వల్ల కాదు. అందుకనే కీర్తనకారుడు 44వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట అంటాడు. చూడండి, కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే. చూసారా? దక్షిణ హస్తము అంటే ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనకేం కలిగిందంటాడు? వారికి విజయం. ఈనాడు సినిమాలపై, సీరియళ్లపై, అబద్ధాలపై, మోసంపై, మనకున్న చెడు తలంపులపై, లోకంపై, సాతానుపై, శరీరీచ్ఛలపై ఏదో కొంత ఏం పొందాం మనం. కొంతమంది పొందకపోవచ్చు, కొంతమంది విజయాన్ని పొందాం.
అందుకనే పౌలు భక్తుడు అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగునుగా. అందుకనే యోహాను భక్తుడు అన్నాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా, ఆయన ఏం కలిగిన ఆయన ద్వారా, ఆది యందు వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా కృపా సత్య సంపన్నుడుగా ఆ వాక్యమే శరీరాన్ని ధరించి మన మధ్యలో నివసిస్తూ వచ్చాడు. ఆయన ద్వారా ఏం కలిగాయంటే, మొట్టమొదటిగా ఆయన ద్వారా రక్షణ కలిగింది, రెండవది ఆయన ద్వారా విశ్వాసం, మూడవది ఆయన ద్వారా మనము కలుగుతూ వచ్చాం, నాలుగవది ఆయన ద్వారా ధైర్యం, ఐదవది ఆయన ద్వారా ఆయన కృపా సత్యము ఆయన ద్వారా కలుగుతూ వచ్చింది, ఆరవది ఆయన ద్వారా పరలోకం, ఏడవదిగా ఆయన ద్వారా మనకు జయము. ప్రభు ఎంత మంచి విజయం ఇచ్చాడు. ఒకనాడు ఎన్నోసార్లు ఓడిపోయిన బ్రతుకులు, ఎన్నోసార్లు పడిపోయిన బ్రతుకులు కదా. ఆయన ప్రార్థన చేస్తుంటాడు. ఎవరు? ఆయన పేరేంది? న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను ఏమని ప్రార్థన చేస్తాడు? దయచేసి ఈ ఒక్కసారి నన్ను, అంటే ఎన్నిసార్లు పడిపోయి ఉంటే ఆ మాట అనాలే. మనం కూడా ఎన్నోసార్లు పడిపోయి ఉంటాం. కానీ మన జీవితాల్లో ఏదో కొంత మనకు ప్రభు ఏమిచ్చాడు? జయం అనుగ్రహించినటువంటి దేవుడు. ప్రభు ఈనాడు నేను సీరియల్స్ చూడకుండా ఉండగలుగుతున్నానంటే, సెల్ ఫోన్లో వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండగలుగుతున్నానంటే అది నీవిచ్చినటువంటి జయమే, మన వల్ల కలిగిందే. అందుకన్నాడు, ఆయన ముఖకాంతి, ఆయన బాహువే వారికి ఏం కలిగజేసింది అంటాడు? విజయము. ఆయన విజయం ఇస్తూ వచ్చాడు. అందును బట్టి ప్రభుని స్తుతించి ఆరాధించుదుముగాక.